లోకము ప్రభువును ద్వేషిస్తుంది, మనం ప్రభువును ప్రేమిస్తున్నాం. అక్కడే ఉంది వ్యత్యాసం. మీరు ప్రభునామనిమిత్తం ద్వేషింపబడితే అది పెద్ద వింత కాదని ప్రభు అంటున్నాడు. మీకంటే ముందు నన్ను ద్వేషించింది. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని. హల్లెలూయా. ఎస్, వి ఆర్ చోసన్ ఫ్రమ్ ద వరల్డ్. చూడండి, లోకం నుండి వేరైనాం మనం. లోకం పోకడ వేరు, విశ్వాసి పోకడ వేరు. లోకం నడక వేరు, విశ్వాసి నడక వేరు. లోకం యొక్క గురిగమ్యం వేరు, విశ్వాసి యొక్క గురిగమ్యము వేరు. అందుకే లోకము ద్వేషిస్తుంది. లోకంలో నుండి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించినది అని ప్రభు ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. పరమగీతాలకు రండి. పరమగీతాలు 8వ అధ్యాయంలో కూడా ఈ ప్రియురాలు అంటుంది, బా ఇంత ద్వేషం వీరికి, ఎందుకు ఇంత మేమిద్దరం కలుసుకుంటే ఎందుకు ఇంత బాధ, వీళ్ళకి ఎందుకు బాధ? కొన్నిసార్లు అనుకుంటారు ప్రియుడు ప్రియురాలు, యంగ్ పీపుల్ వెన్ దే ఆర్ ఇన్ లవ్, దే ఆల్వేస్ థింక్ వై డు దే బాదర్ అబౌట్ అస్. మేము ఆ ప్రేమలో పడి మేము ఉంటే వీళ్ళకేం వచ్చింది బాధ, ఎందుకు ఇంత తిరస్కారం, ఎందుకు వీళ్ళు మమ్మల్ని కొడుతున్నారు, ఎందుకు మమ్మల్ని మరి తిడుతున్నారు, ఎందుకు మమ్మల్ని బాధిస్తున్నారు, మేము కలిసి ఉంటే వీళ్ళకి ఏం పోతుంది అని ఇలాంటి ప్రశ్నలు మరి నిండుగా ప్రేమించే ఇద్దరు ఎవరి బిడ్డలు ఎప్పుడు అనుకుంటారు. అలాగే షూలమతి అంటుంది, నేను నా ప్రియుడు కలిస్తే వీళ్ళకేంటి ఇంత బాధ, కాబట్టి అసలు ప్రియుడుగా కాకుంటే ఎంత బాగుండేది. నా తల్లికి పుట్టినవాడైతే నా సహోదరునితో నేను మాట్లాడితే లోకం ఏమనదు కదా. అంటే ఈ ప్రియుడు వేరుగా ఉన్నాడు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఈయన సహోదరుల్లో ఒకడు కాడు, ఈజ్ అ లవర్. ఈయన ప్రత్యేకమైన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయ్యో సహోదరుల్లో ఒకడైతే ఎంత బాగుండేది, అప్పుడు నన్ను ఎవరు ఏమనకపోయేది కదా. ఇవంటుంది కాదు, హీఈస్ టోటలీ డిఫరెంట్, హీఈస్ పెక్యులియర్, హీఈస్ ఎక్స్ట్రాడినరీ, హీ ఎక్సెల్స్ అదర్స్ హూ హ్యావ్ కమ్ విత్ ద నేమ్ ఆఫ్ గాడ్. అంటే యుగ పురుషుల్లో కానీ మహాత్ములు కానీ వీరి కోవకు చెందడు యేసుప్రభు. యేసుప్రభువుకు అనేకమైన విశేషతలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. వేరు ప్రియుని కన్నా నీ ప్రియునే విశేషమే. ఆయన ప్రియుడు. ఈ కాంట్ బి ఏ వన్ అమంగ్ సో మెనీ పీపుల్. అందుకే ఏమంటుంది, ఒకడైతే బాగుండే కదా, మా సహోదరులు చాలామంది ఉన్నారు, ఆ సహోదరులో ఒకడైనా తల్లి పుడితే బాగుండేది కాదు. హీస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఆమె అంటుంది, నేనప్పుడు బయట నాకు కలిసినప్పుడల్లా నేను ముద్దులు ఇడుదును, ఎవరు నన్ను అప్పుడు నిందింపరు. అవును, ఈ మార్గంలోనే ఇన్ని ప్రయాసాలు లేదు. అందరికీ నచ్చే మార్గంలో నడిస్తే ఎవరు నేను నిందించారు. యూ విల్ నాట్ ఫేస్ ఎనీ అపోజిషన్ బికాస్ దిస్ వే ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్, టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ వేస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రేమ, ఈ మరి ప్రయాణం ప్రియునితో ఇది చాలా విరుద్ధంగా ఉంది. లోక పయనానికి నీ ప్రియునితో ఉన్న పయనానికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకే నీవు ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు. ఎందుకు ఇంత శ్రమ అని అంటారు కొందరు. యేసు ప్రభు మార్గంలోకి వచ్చిన తర్వాత సేవ చేసి 25 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. ఎప్పుడు ఈ ప్రశ్నలకు మేము జవాబు ఇస్తూ ఉంటాం. ఇన్ని కష్టాలు అమ్మ, ఇన్ని కష్టాలని నాకు తెలియదు, ఎందుకు ఇంత కష్టం, ఎందుకు ఇన్ని బాధలు, నా ప్రభువును ప్రేమిస్తే వీళ్ళకేంటి, నేను ఇంట్లో పనులన్నీ చేస్తున్నానమ్మా, అన్ని పనులు ముగించుకొని మందిరానికి వస్తున్నాను, అయినా నాకు దెబ్బలు పడుతున్నాయమ్మా అంటే లోకము కారణము లేకుండా ద్వేషిస్తుంది నిన్ను. కేవలం ఒకే కారణం, నువ్వు మిక్కటంగా ప్రభువును ప్రేమిస్తున్నావు. అదొక్క కారణం ద్వారా నిన్ను లోకం ఏం చేస్తుంది, ద్వేషిస్తుంది. దేవుని స్తోత్రం. ఈ ప్రియురాలు అదే అంటుంది, అదే ఆత్మీయ అర్థం. 2వ వచనం చూడండి, నేను నీకు మార్గదర్శినవుదు, నా తల్లి ఇంట చేర్చుదు, నీవు నాకు ఉపదేశం చెప్పుదు, సంభార సమ్మిళిత ద్రాక్షారసము నా దాడిమ ఫలరసము నేను ఇద్దాం. ఇవ్వడం అనేది ప్రేమకు చిహ్నం. లవ్ ఆల్వేస్ గివ్స్. కొందరు దేవుని చాలా ప్రేమిస్తున్నామంట, ఒక్క పైసా కానుక కూడా ఇవ్వరు. చూడండి, అదే దొంగ ప్రేమ, నటన ప్రేమ. దేవుడు చూస్తూ ఉంటాడు. ఆ పేద విధవరాలు 2 కాసులు తెచ్చి కానుక పెట్టలేస్తే ఎవరు చూసినారని? దేవుడు చూసినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ ఎప్పుడు ఇస్తుంది, ప్రేమ ఎప్పుడు త్యాగంతో కూడింది, ప్రేమ ఎప్పుడు సమర్పించుకుంటుంది. ప్రేమ చూడండి, ఏమంటుంది, నేను ఇస్తాను, నేను ఇస్తాను, నేను ఇస్తాను, నా ప్రియుడు కలిస్తే. నేను సంభార సంబెళిత ద్రాక్షారసం అంటే ప్యూర్
లవ్, ఇట్ ఇండికేట్స్ ప్యూర్ లవ్. ద్రాక్షారసాన్ని ఇస్తానంటే నా ప్రేమను నేను నా ప్రియునికి అర్పిస్తాను. దానిమ్మ ఫలరసము నేను ఎక్కిత్తును. మీరు పరమగీతం 7:12 ఒకసారి చూడండి. పెందల కడలేచి నా ద్రాక్ష వనంలోకి పోదును, ద్రాక్ష వల్లులు చిగురించినో లేదు, వాటి పువ్వులు వికసించినో లేదు, దాడిమ చెట్టు పూత పెట్టనో లేదు, చూతం రమ్ము. ప్రేమతో తిరగాలని చాలా ఆశ. అచ్చటిని నా ప్రేమ సూచనలు నీకు చూపేదను. పుత్రదాత వృక్షము సువాసననిచ్చిన నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు, పచ్చవియు పండువియు, పచ్చివి పండువి అన్నీ ఇస్తాను నీకు. మా ద్వారబంధముల మీద వేలాడుచున్నది. అంటే మొట్టమొదటి ప్రాధాన్యత నీకే ఇస్తా. ఐ విల్ గివ్ యూ మై టాప్ ప్రయారిటీ, మై ప్రెషియస్ టైమ్ ఫర్ యూ. ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ యూ. కమ్ విత్ మీ, హ్యావ్ ఫెలోషిప్ విత్ మీ. ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ వాట్ ఐ హ్యావ్. నాకున్నవన్నీ నీకు ఇస్తానని అర్థము. దేవుని స్తోత్రం. ప్రియురాలంటుంది 3వ వచనంలో, అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, అతని కుడి చెయ్యి నన్ను కౌగలించున్నది. పరమగీతం 2:6లో కూడా అదే మాట ఉంది. షీ ఆల్వేస్ రిపీట్స్ దిస్ వర్స్. దట్ షోస్ ఎ క్లోజ్ బాండ్ బిట్వీన్ హర్ అండ్ హర్ లవర్. అంటే ఆయన ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, అతని కుడి చెయ్యి నన్ను కౌగలించినది. ఆ ప్రేమ హస్తాలలో, ఆ వలయములో ఈ ప్రియురాలు భద్రంగా ఉందని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు ఎప్పుడైనా భయం వచ్చినప్పుడు, ఆందోళన, కలవరం వచ్చినప్పుడు రిమెంబర్ దిస్ వర్స్. ఒక వ్యాధి వచ్చింది, భయపడుతున్నావు. ఈ దినాల్లో ఏదొచ్చినా భయం అయిపోతుంది. మొట్టమొదట చిన్న కంతి ఎక్కడం చూస్తే అమ్మో ఇదేంటి, అదే డాక్టర్లు నిర్ధారించక ముందే వీళ్ళు సొంతగా ప్రిస్క్రిప్షన్లు కూడా దాని మరి ట్రీట్మెంట్ కూడా అంత తీర్మానం చేసేస్తారు. అదే అనుకుంటారు. ఏది రోగం, మరణకరమైన రోగం అనుకుంటారు. కానే కాదు. అంటే ఇలాంటి భయాల నుండి విడుదల కావాలంటే యూ హ్యావ్ టు రిపీట్ దిస్ వర్డ్స్ ఆఫన్. చూడండి, శత్రువు భయం, ప్రాణం పోతుంది అనుకుంటాం. అపాయం, భయం. రోజుకు మీరు ఎన్నిసార్లు భయపడతారో ఒకసారి రాయండి. మీరు ఎన్నిసార్లు ప్రభువు నందు విశ్వాసం ఉంచినారు ఇంకో పేజ్లో రాయండి. డెఫినెట్లీ యువర్ ఫియర్స్ అవుట్బీట్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. చూడండి, ఎన్నిసార్లు నువ్వు ప్రభువు నందు విశ్వాసం ఉంచినావు చాలా తక్కువగా ఉంటుంది. ఎన్నిసార్లు పరిస్థితులకు భయపడినావో అది చాలా ఎక్కువగా ఉంటుంది. పేరేమో విశ్వాసులు. పేరేంటి, మీ పేరేంటంటే మేము విశ్వాసులం అండి. మీరు ఒక బోర్డు పెట్టుకోవాలి, అవిశ్వాసులైన విశ్వాసులు. పేరుకే విశ్వాసులు కానీ గుండె నిండా భయాలే. మీరు పేరన్నా మార్చుకోవాలి, లేకుంటే మీ పద్ధతి అన్నా మార్చుకోవాలి. చూడండి, దేవుని యందు విశ్వాసం వస్తే నువ్వు దేనికి భయపడతావు? కాబట్టి భయం సంభవించినప్పుడల్లా దేవుణ్ణి ఆశ్రయించాలి. అతని ఎడమ చెయ్యి నీ తల క్రింద ఉన్నది, అతని కుడి చెయ్యితో నిన్నేం చేస్తున్నాడు? ఆదుకుంటున్నాడు. యేసు ప్రభు అంతగా నీకు దగ్గరగా ఉన్నాడు. అంతగా ఆయన నీపై ప్రేమను చూపెడుతుంటే నువ్వెందుకు భయపడాలి? పలుసార్లు చెప్పాను, ప్రేమలో భయము ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలుతుంది కదా. ప్రతిదానికి నువ్వు భయపడకుండా ప్రభువుని ఆశ్రయించాలి, ప్రభువుని ఆశ్రయించాలి. అందుకే ఈ మాట పదే పదే నీవు జ్ఞాపకం చేసుకోవాలి, నోటి ద్వారా వెల్లించాలి. ఏదైనా భయం రాగానే ఆయన ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, అతని కుడి చేయితో నన్ను ఏం చేస్తున్నాడు? ఆయన ఆదుకుంటున్నాడు. అంటే ప్రభు ప్రేమ వలయంలో నీవు సురక్షితంగా ఉన్నావని ఆదరణ, ధైర్యం, ఆదరణ. కుడి చెయ్యి అంటే మరి దేవుని తోడని అర్థం. కీర్తనలు 63:8 చూడండి. Psalm 63:8. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనిచున్నది. ఇది కూడా దావీదు రచించిన కీర్తన. నా ప్రాణం నిన్ను అంటి వెంబడించున్నది. ఐఎమ్ సో క్లోజ్ టు యూ లార్డ్. మై లైఫ్, మై స్పిరిట్, మై బీయింగ్ ఈజ్ వెరీ క్లోజ్ టు యూ. స్కిన్ క్లోజ్ అంటారు, చాలా క్లోజ్ అయితే స్కిన్ క్లోజ్ అంటే అంత అంటి వెంబడితం. నా ప్రాణం దేవుణ్ణి అంటుకొని ఉన్నది. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, ఒకని నడికట్టు నడుముకు అంటుకున్న రీతిగా నా ప్రజలు నన్ను అంటి ఉండుట ఎంత మేలు. చూడండి, బలం కావాలంటే ఒక్కసారి బెల్ట్ టైట్ చేసుకుంటారు,
రైతులను మీరు చూడాలి, ఏదైనా బలమైనది కొద్దిగా ముందుకు నెట్టాలంటే వాడు తలపాగా తీస్తాడు. తలపాగా తీసి నడుముకు గట్టి ఆ బండిని తోలుతూ ఉంటాడు. అలాగూ ఏదైనా కార్యాలు చేయాలంటే నడుముకు చాలా బలం కావాలి, శక్తి కావాలి. అందుకే నడుముకు నడికట్టు అంటిన రీతిగా దేవుని ప్రజలు దేవుని అంటుకొని ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవునితో ఉన్న బంధము అంటనట్టు, చూసి చూడనట్టు అలా ఉండదు. అంటే యూ టు బికమ్ వెరీ క్లోజ్. అందుకే పరమగీతాల్లో ప్రియురాలు అంటుంది, అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, అతడు తన కుడి చేయితో నన్ను మరి కౌగలించుకుంటున్నాడు. బా, సో సేఫ్ ఎ బిలీవర్స్ లైఫ్. ఒక విశ్వాస జీవితం ఇంత భద్రమా? అవును, భద్రం. నేను నిన్ను భద్రంగా కాపాడు. మరి ఎందుకు ఇంతమంది చనిపోతున్నారని మీరు అనుకుంటారేమో. ప్రభు కొరకు నీ ప్రాణం అర్పించడం కంటే విలువైంది ఈ లోకంలో ఏముంది? నన్ను అడిగితే మోస్ట్ ప్రెషియస్ డెత్ ఈజ్ టు డై ఫర్ ద లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం పిరికి పందలం కాం కదా. పిరికితనం గల ఆత్మ దేవుడు ఇవ్వలేదు. ఒక గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ అది ఫలించదని ప్రభు ముందే చెప్పినాడు. కాబట్టి ఈ లోకంలో నీవు 100 సంవత్సరాలు బ్రతికినా మరణం తప్పకుండా నీకు వస్తుంది. ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ అబోర్డ్. మరణం పెట్టి లెక్క పెట్టొద్దు దేన్ని కూడా. జీవితంలో ప్రభు యొక్క సన్నిధి ఉంటే చాలు. అందుకే ఈ ప్రియురాలు అంటుంది, పరమగీతాలు 8:3 ఉంది, పరమగీతాలు 2:6 కూడా ఉంది, నీ ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, నీ కుడి చేయితో నీవు నన్ను ఆదుకుంటున్నావు. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్చ పుట్టు వరకు లేపకయో కలతపరచకయు ఉందుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకుందు. డోంట్ డిస్టర్బ్ బోర్డ్ అనమాట. కొన్ని హోటల్స్లో ఉంటుందండి ద్వారం ముందు డోంట్ డిస్టర్బ్. అంటే వీరిద్దరూ మరి కలుసుకోవాలని, ఒకరి ప్రేమను ఒకరు అనుభవించాలని, ఒకరిని విడిచి వారు ఉండలేరు. చూడండి, ఈ లోకంలో యేసు ప్రభు లేని జీవితం నువ్వు ఒకసారి ఊహించుకుంటావు. నేనైతే ఊహించుకోలేను. జాయ్ చెరియన్ మైనస్ జీసస్, బిగ్ జీరో, మైనస్ అంటే టోటల్ నల్ అండ్ వర్డ్ అయిపోతానని నాకు తెలుసు. యేసు ప్రభువే నా జీవితంలో లేకుంటే ఎంత శూన్యం నా బ్రతుకు. నాకు నిండుదనం ఇచ్చేది, నన్ను శక్తివంతురాలుగా చేసేది, నేను అనుకున్నవన్నీ కార్యసిద్ధిలోకి తెచ్చేది కేవలం యేసు ప్రభు మహిమ, యేసు ప్రభు సన్నిధే కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను యేసుతో గడపాలి. ఈరోజు కూడా అనుకున్నాను, అసలు సెల్ ఫోన్ తీసి పారేస్తే ఎంత బాగుంటుంది. ఇది రింగ్ కూడా కావద్దు. నాకు నా ప్రభుకున్న ప్రేమకి ఇది ఒక అడ్డు రాకూడదని నేను వచ్చేటప్పుడు అనుకుంటూ ఉన్నాను. మరి పనులన్నీ జరగాలి కదా. ఇవన్నీ ఎన్ని పనులు ఉంటుందో ఒక్కొక్క రోజు, ఎన్నెన్ని కార్యాలు ఆలోచించాలి. అసలు నా బ్రెయిన్ గురించి నాకు ఆలోచిస్తే నాకే ఆశ్చర్యం అవుతుంది. హౌ ఐమ్ ఏబుల్ టు థింక్ సో మెనీ థింగ్స్, డూ సో మెనీ థింగ్స్ అట్ వన్ టైం. నేను బ్యాంక్లో పనిచేసిన దాన్ని, మరి మేము కూడా లెక్కలు చాలా ఫాస్ట్గా చేసేది. అంతకంటే మించింది సేవలో వచ్చిన తర్వాత ఒకేసారి ఎన్నో కార్యాలు ఆలోచించాలి, ఎన్నో కార్యరూపంలోకి తేవాలంటే అది ఎవరి మహిమ? యేసు ప్రభు మహిమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసే నాకు లేకుంటే ఎంత శూన్యంగా ఉంటుంది. అసలు ఎప్పుడో మెంటల్ అయిపోయేదాన్నేమో. ప్రభు మహాశక్తి ద్వారా ఇంత గొప్ప సంఘాన్ని నడిపిస్తున్నాను, ఇన్ని కార్యక్రమాలు చదువుతుంది. కొన్నిసార్లు పురుషుల వల్ల చేయలేని కార్యాలు కూడా చేయగలుగుతున్నానంటే అది నా వల్ల కలిగింది కాదు, ప్రభు కృప నాకు తోడై ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు అంటాడు, నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము చేయను. అందుకే నా ప్రభుతో నేను ఉండాలి. ఈ ప్రభుత్వ సన్నిధిలో నేను ఉండాలి, ఆయనతో కాలం గడపాలి. ప్రియురాలు కూడా అదే కోరుతుంది, ప్రియుడు కూడా అదే కోరుతున్నాడు. యెరూషలేము కుమార్తెలారా అంటే లోకం ఎప్పుడు నేను డిస్టర్బ్ చేస్తుంది, లోకం పని పాటలు పెడుతుంది. ప్రభు అంటాడు కదా, మార్తా నువ్వు అనేకమైన పనులను గురించి విచారిస్తావు, అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకో, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు. ఇక్కడ చూడండి, ఈమె అంటుంది, వీరిద్దరు అదే కోరుతున్నారు, వీ వాంట్ టు స్పెండ్ టైం విత్ ఈచ్ అదర్. యెరూషలేము కుమార్తెలు ఎప్పుడు కూడా వచ్చి ప్రశ్నలు అడుగుతారు, చిలిపిలి ప్రశ్నలు అడుగుతారు. ఆమె గురిని, గమ్యాన్ని చెదరగొట్టడానికి ఎప్పుడు మరి యెరూషలేము కుమార్తెలు అంటే లోకాన్ని సూచిస్తుంది. లోకం నిన్ను ఆకర్షిస్తుంది. లోకాశలు, జీవపు డంబము, నేత్రాశ, శరీరాశ,
ఇవన్నీ గతించిపోతుందంట. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. దేవుని స్తోత్రం. 4వ వచనంలో మరి ప్రేమకు ఇచ్చపుట్టువారు లేపగయో కలతపరచుగా ఉందని నేను మీ చేత ప్రమాణం చేయించుకుంటాను. అంటే స్పెండింగ్ మోర్ టైం విత్ యువర్ లవర్ జీసస్. ఎన్ని పనులు రోజు చేస్తాం కదా, కానీ ప్రభుతో గడిపిన గడియలు ఎంత అంటే ఏం జవాబిస్తారు? మీరు ఏం జవాబు ఇవ్వగలుగుతారు? సరే నేను ప్రార్థన చేస్తానని మోకరించి గొల్లెం పెట్టుకొని ప్రార్థన చేసి ఊరికే టైం చూస్తారు కదా, ఏమో అర్ధగంట చేసినాం అనుకున్నాం కానీ 3 నిమిషాలు కూడా గడవలేదు అంటే అది నీకు స్వచ్ఛమైన ప్రేమ, నిండు ప్రేమ ప్రభు మీద లేదని అర్థం. నిండుగా నువ్వు ప్రభువుని ప్రేమించి ప్రభువు మీద అనుకొని ప్రభు సన్నిధి పూర్తిగా నువ్వు కోరుకుంటే యూ విల్ నాట్ లుక్ ఎట్ ద వాచ్ ఎట్ ఆల్. అంటే సమయం ఎలా గడిచిపోయిందో నీకు తెలియదు. అంతగా ప్రభువులో లీనమైపోవాలి, ప్రేమకు ఇచ్చపుట్టు వరకు అని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. అంటే టిల్ యు ఆర్ సాటిస్ఫైడ్, సాటిస్ఫైడ్ అంటే ఆయన సన్నిధిలో నీవు నిండుగా నింపబడు వరకు నువ్వు ప్రభువుతోనే గడిపితే ఎంత బాగుంటుంది. లోకం నిన్ను పిలుస్తూ ఉంది, అప్పుడు నువ్వు అనాలి, డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ విత్ మై లవర్, ఐఎమ్ విత్ మై లార్డ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసుతో నేను గడుపుతున్నాను ఈ సమయం, నన్ను దయచేసి మీరు మరి అభ్యంతరపరచొద్దు, నన్ను మీరు డిస్టర్బ్ అని అంటారు కదా ఇంగ్లీష్లో, నన్ను మీరు అభ్యంతరపరచొద్దు. ఐ వాంట్ టు స్పెండ్ మోర్ టైం విత్ మై లవర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4 వచనాలు 8వ అధ్యాయం నుండి ధ్యానించినాం. తండ్రి, లోకము దాని ఆశలు గతించిపోతుంది, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. నేను మేము మిక్కటంగా ప్రేమించడానికి నీ చిత్తమై ఉన్నది కనుక నీకు స్తోత్రం. మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడవకుండా నీ ఎడల నా కృపను చూపుతున్నాను. పర్వతములు తొలగిపోయినాను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదని సెలవిచ్చిన దేవ, నీ ఎడమ చేయి మా తల క్రింద ఉన్నది, నీ కుడి చేత మమ్మను మరి ఆలింగనం చేసుకుంటున్నావు, కౌగలించుకుంటున్నావు, ఆదుకుంటున్నావు. నీ ఓదార్పు, నీ ఆదరణ, నీ ప్రేమ నిత్యము మా పట్ల ఉంది కనుక నీకు స్తోత్రం. నరులెవ్వరు చూపని ప్రేమ, నరులందరికంటే అతి సుందరుడైన ప్రభు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. నీ ప్రేమ ఎంత గొప్పది, శాశ్వతమైన నీ ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ లోక ప్రేమ అశాశ్వతమైనది నాయన, త్వరగా గతించిపోతున్నది, కానీ నిరంతరము నిత్యము నిలిచే నీ ప్రేమ, అంతము లేని నీ ప్రేమ, అనంతమైన నీ ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. పాపంలో పడి ఉన్న మమ్మును, మురికిలో పడి ఉన్న మమ్మును అంధకారంలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించినావు. నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊపి నుండి పైకి లేవనెత్తి రక్షణ బండ మీద నిలిపిన ఈ ప్రేమ కొరకు మేము ఏమి చెల్లింపగలము నాయన. మా కొరకు సిలువలో బలి అయినావు, నీ ప్రాణమే మా కొరకు ఇచ్చినావు. వందనాలు తెలియజేస్తున్నాం. ఇంత ప్రేమకు కారణము మరి మాకు తండ్రి అర్థం కాని ప్రేమ, షరతు లేని ప్రేమ, మరి ఏ యోగ్యత లేని మాకు విలువైన నీ యొక్క రక్తాన్ని ధారపోసినావు, మమ్మల్ని కొనుక్కున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఈ లోకం మమ్మల్ని ద్వేషించిన తండ్రి, నీ ప్రేమ మాకు చాలింది నాయన. ఈ లోకంలో ఉన్న పోరాటాలు ఎదుర్కోవడానికి నీ బలమైన ప్రేమ మాకు సరిపోయింది తండ్రి. నీకు వందనాలు. మరణమంత బలమైన నీ ప్రేమ కొరకు వందనాలు. అయినా సముద్ర జలములు కూడా ఆర్పజాలని మహాప్రేమ కొరకు, ఎన్నడూ ఆరిపోని నీ ప్రేమ కొరకు మేమేమి చెల్లించగలము తండ్రి. నీకు స్తోత్రం. నిత్యము నీ వలయంలో, నీ బాహుల్లో మేము ఉండడానికి సహాయం దయచేయమని అయినా మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి గొప్ప సాక్షులుగా ఈ లోకంలో ధైర్యంతో నిలబెట్టమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు.
వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకి